ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి, దేవుడు చూపిన మహా గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని తన ప్రేమ చేత భద్రపరిచి ఈ 2వ ఆదివారమున ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టారు. అందును బట్టి నేను ప్రభువును మనసారా స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకమైన శోధన కుటుంబాలు ఎదుర్కొంటూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం గమనిస్తున్న పరిస్థితులు ఎలాగుంటాయంటే, ఒకవేళ యవనస్తుల పిల్లలు గృహాల్లో ఉన్నప్పుడు వారు ఈ లోకమైన పరిస్థితుల్లో పడిపోయి చెడిపోయి ఎన్నిసార్లు చెప్పినా వారు మాట వినకుండా లోబడకుండా తల్లిదండ్రులను బాధ పెడతా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పి చెప్పి ఒకానొక సమయంలో ఏం చేస్తారంటే విడిచిపెడతారు. అంటే ఇంక వారు ఏం చేసినా ఇంకా వారి జీవితం వారి ఇష్టం. నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు దండించాను, చాలాసార్లు గద్దించాను, కానీ నాకు లోబడలేదు, నా మాట వినలేదు, ఇంకా వాళ్ళ ఇష్టం అని చెప్పి విడిచిపెట్టేస్తూ ఉంటారు. అది ఒక ఉదాహరణగానే మీకు నేను చెప్పాను. కానీ కుటుంబంలో చాలా సందర్భాల్లో బంధువులు కొన్నిసార్లు విడిచిపెడతా ఉంటారు. ఆ ఇంటిని వరకే దూరంగా పెడతారు. కొంతమంది స్నేహితులు విడిచిపెడతారు. కొన్నిసార్లు భార్య భర్తను, భర్త భార్యను, తల్లిదండ్రులను ఇలాగా విడిచిపెడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టబడిన మనుషులకు ఎలాగుంటుంది? ఒంటరితనం, హృదయంలో ఆ జ్ఞాపకాలు తలంచుకుంటూ బాధ కలిగించే పరిస్థితి. నాకెవరున్నారు, నా జీవితం ఏంటి అన్నట్లుగా బాధపడుతూ దిగులు పడుతుంటారు. కొంతమందికి భద్రత ఉండదు. అంటే స్త్రీల వరకే ఒంటరితనం అయిపోయినప్పుడు నాకెవరున్నారు అన్నట్లుగా వారు బాధపడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ మీకు ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఒకవేళ మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చు. ఏదో ఒక విధంగా బాధపడినా, కొంచెం కృంగిపోయినా, ఏదో ఉద్యోగం చేసుకుంటా, ఏదో కష్టం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతూ ఆ కృంగిపోయినా కూడా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. కానీ దేవుడు విడిచిపెడితే మన పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మనుషులు విడిచిపెట్టినట్టు దేవుడు విడిచిపెడతాడా? మనుషులు విడిచిపెట్టినట్టు దేవుడు విడిచిపెడతాడా అనేది మనం దేవుని వాక్య లేఖనాల్లో చూస్తే, తరువాత దేవుడు విడిచిపెడితే ఎలాగుంటుందో మీకు నేను తెలియచేస్తాను. యోబు గ్రంథాన్ని మీరు దయచేసి బైబిల్ ఉన్న వారు 19వ అధ్యాయము మీరు అక్కడ చూచినప్పుడు 13 నుంచి 19 వచనాల వరకు చదవనక్కర్లేదు. కానీ అక్కడ యోబు మాట్లాడుతూ ఏమంటారంటే, ఆయన తన బంధువులు, స్నేహితులు, తన యొక్క భార్య, తన బిడ్డలు, తనకందరూ కూడా దూరమయ్యారు అని చెప్తాడు. ఎక్కడి నుంచి? 19వ అధ్యాయము 13 నుంచి 19 వచనాల వరకు నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నాకు అందరూ దూరం అయిపోయారని బాధపడతా ఉంటాడు. ఎందుకు విడిచిపెట్టారు అందరూ? ఎందుకు విడిచిపెట్టారు? సహజంగా ఈ రోజుల్లో ఈ లోకంలో మనుషులు మనల్ని ఎందుకు విడిచిపెడతారు? ఒకటి, పేదరికం మనకి ఎక్కువగా ఉంటే ఆ పేదరికం మనలందరినీ దూరం చేస్తుంది. లేదా మనస్పర్ధలు అంటే కొంచెం వారికి మాట వేరేగా వినడం ద్వారా, లేదా వేరే మాటలు వినడం ద్వారా, చెప్పుడు మాటలు వినడం ద్వారా కొంచెం మనం దూరం అయిపోతాం. లేదా మోసం చేయడం ద్వారా దూరం అయిపోతాం. ఇంకా చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్కరు విడిచిపెడుతూ ఉంటారు. ఇది మనుషులు. అలాగే ఇక్కడ యోబుకు ఎందుకు అందరు దూరం అయిపోయారంటే, ఆయన ఆస్తులన్నీ కూడా పోయినాయి, అనాథ అయిపోయాడు. అంటే ఒళ్ళంతా కూడా నడినెత్తి నుంచి అరికాల వరకు జబ్బు వచ్చేసింది. అంటే భార్య కూడా తన ప్రక్కన ఉండలేకపోయిందంటే ఆ జబ్బు ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచన చేయండి. సహజంగా
భార్యకి బాగాలేకపోయినా, భర్తకు బాగాలేకపోయినా, అందరూ దూరం అయిపోయినా భార్యాభర్తలు అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే భర్త కాబట్టో లేకపోతే భార్య కాబట్టని. అయితే ఇక్కడ యోబు దగ్గర భార్య కూడా ఉండలేకపోయింది. ఆమె అంటది దేవుని దూషించి చచ్చిపో అంటది. అయితే దానిలో చాలా కోణాలు మనం ఆలోచన చేయొచ్చు. అంటే ఆయన బాధ భరించలేక దేవుణ్ణి దూషిస్తే అట్టైనా చచ్చిపోతాడు, ఆయన ఇంకా ఆ బాధ పోతుంది అనుకున్నదో ఏమో. అంటే అంత ఘోరంగా ఉంది యోబు పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బిడ్డలు దూరం అయిపోయారు, భార్య అసహించుకునింది, బంధువులైతే అట్నుంచి అట్టే చూసి వెళ్ళిపోతున్నారు, స్నేహితులైతే అస్సలు రావట్లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా స్నేహితులు ఆదరించడానికి బదులు బాధ పెడతా ఉన్నారు. ఇది యోబు పరిస్థితి. అయితే యోబు అదే అధ్యాయము 19వ అధ్యాయము 25వ వచనములో అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. యోబు దేవుణ్ణి అడుగుతున్నాడే గాని, అంటే ఆయన కలిగిన బాధను బట్టి దేవుణ్ణి అడుగుతున్నాడే గాని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆయన నమ్ముతా ఉన్నాడు. అంటే నన్ను అందరూ విడిచిపెట్టేశారు నా పరిస్థితులు బట్టి, కానీ దేవుడు మాత్రం నాకు తోడుగా ఉన్నాడు అంటాడు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న వాక్య సందేశం ఏంటంటే, దేవుడు ఒకవేళ మనల్ని విడిచిపెడితే, మన పరిస్థితి ఎలాగుంటుంది? మనుషులు విడిచిపెడితే ఒంటరితనం, దిగులు, బాధ, ఆ జ్ఞాపకాలు తలంచుకోవడం, ఇలా చేశారు ఏంటి అనుకోవడం, ఇలాంటివి మనుషులు విడిచిపెట్టినప్పుడు. అయితే దేవుడు విడిచిపెడితే, అసలు దేవుడు విడిచిపెడతాడా అంటే, దేవుడు పూర్తిగా విడిచిపెట్టడు కానీ ఆయన మాటకు అవిధేయతగా, అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు వారి యొక్క కష్టానికి, వారి యొక్క పాపానికి ఆయన విడిచిపెట్టేస్తాడు. అంటే మీరు చూడండి, మీకు వాక్య లేఖనాలను బట్టి నేను చెప్తాను. 81వ కీర్తన 11, 12 వచనాలు నేను చదువుతాను. 81వ కీర్తన 11, 12 వచనాలు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. ఏంది ఇక్కడ దేవుడు మాట్లాడే మాట? దేవుని మాట వారు ఆలకించలేదంట, వినలేదంట. కాబట్టి వారి తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు, అంటే వారి సొంత ఆలోచన బట్టి నడుచుకున్నట్లుగా వారి హృదయ కాఠిన్యానికే వారిని అప్పగించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు పూర్తిగా విడిచిపెట్టకపోయినా వారి పాపానికి వారిని అప్పగించేస్తారు. ఎందుకు? దేవుని మాట ఆలకించటం లేదు, వినట్లేదు. అయితే బైబిల్లో మీకు ఇద్దరిని పరిచయం చేస్తాను. ఆ ఇద్దరు పరిస్థితి ఎలాగుందో మీరు ఒకసారి చూడండి. మీకు బాగా తెలిసిన వ్యక్తులే, మీకు ఆల్రెడీ హృదయంలో కూడా బోధపడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు విడిచిపెట్టినాక పరిస్థితి ఎలాగుంటుందో మీకు నేను తెలియచేసేదానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివితే అక్కడ మనకు ఒక ఆయన కనిపిస్తాడు. 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. దేవుని ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోయి దురాత్మ ఒకటి వచ్చి ఆయన్ని వెరిపింపగా. అంటే దేవుడు సౌలుని విడిచిపెట్టినాక సౌలు పరిస్థితి ఎలాగుందంటే, ఒక దురాత్మ వచ్చి ఆయన్ని వెరిపిస్తుంది. వెరిపించడం అంటే ఏంటంటే భయానికి గురి చేయడం. ఏంది? భయానికి గురి చేయడం, మనసు కలవరపరచడం, అశాంతికి గురి చేయడం, అంటే వెరిపించడం. అంటే దేవుడు విడిచిపెడితే ఆ క్రైస్తవుని, ఆ క్రైస్తవురాల్ని అపవాది ఏం చేస్తాడంటే భయానికి గురి చేస్తాడు.
అశాంతి కలిగిస్తాడు, హృదయంలో కలవరం కలిగిస్తూ ఉంటాడు. ఎంతసేపటికి వారి హృదయం ఏమని చెప్తుందంటే, ఏమవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏందో, నా యొక్క బిడ్డలు ఏమైపోతారు ఏందో, నా భర్త క్షేమంగా వస్తాడో రాడో, నా భార్య క్షేమంగా ఉంటుందో ఉండదు, రేపటి రోజున ఏం జరుగుతుందో. అంటే వారి హృదయంలో ప్రతి రోజు ప్రతి క్షణం ఆందోళన, టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇది ఎవరు కలిగిస్తారు? అపవాది. దేవుని ఆత్మ సౌలు మీద ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఆయనలో లేవు. దేవుని ఆత్మ ఆయన విడిచిపెట్టి, అంటే దేవుడు విడిచిపెట్టేసిన తర్వాత ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే కలవరపడతా ఉన్నాడు. సమాధానం హృదయంలో, గుండెల్లో లేదు. భయం, ఎంతసేపటికి భయం. అసూయ, కోపం ఆయనలోకి వచ్చేసి మంచి మనస్సు ఆయన హృదయంలో నుంచి దూరం అయిపోయింది. ఊరకొరకనే కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఏమవుతుంది? ఇప్పుడు సహజంగా కోపం మనకి ఎవరి మీద వస్తుంది? కోపం ఎవరి మీద వస్తుంది? పెద్దోళ్ళకైతే మాట విన్నవారి పరిస్థితిని మాట వినకపోతే కోపం వస్తుంది. ఏదైనా అనరాని మాట వస్తే కోపం వస్తుంది. ఏదైనా సందర్భాల్లో కొన్నిసార్లు కోపం వస్తుంది. దేవుని పాట పాడుతున్నప్పుడు వినండి, దేవుని పాట పాడుతున్నప్పుడు, దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుందా? వాళ్ళకి గాన కోపం వచ్చిందంటే అతి పెద్ద దయ్యం వల్ల ఉన్నట్లు లెక్క. అవునా? అవునా కదా? ఇప్పుడు కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలుసు ఎందుకు కోపం వస్తుందని. పాటలు పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు కోపం వచ్చిందంటే వాళ్ళ ఈ ప్రపంచంలో గొప్ప దయ్యం వారిలో ఉన్నట్టు అర్థం, పెద్ద దయ్యం ఉన్నట్టు. అట్లాగా ఇక్కడ దావీదు సౌలు దగ్గర దేవుని స్తుతిస్తూ తంబురుతో ఆ దేవుని మహింపరుస్తూ ఆ సింఫనీతో దేవుని ఆరాధిస్తూ ఉంటే సౌలు ఏం చేసాడో తెలుసా? ఒక ఈట బల్లెను తీసుకొని దావీదును చంపాలనే ప్రయత్నం. అంత కోపం వచ్చేసింది ఆయనలో. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుడు ఒక మనిషిని విడిచిపెడితే ఆ మనిషి పరిస్థితి ఎలాగుంటది? కలవరంతో ఉంటది, భయంతో ఉంటది, అశాంతికి గురవుతూ ఉంటాడు. కోపము ప్రతిదానికి అసలు ఏ కారణం లేకపోయినా కోపం వచ్చేస్తూ ఉంటది. ఇలాంటి పరిస్థితి చాలా మంది క్రైస్తవుల్లో నేను చూస్తూ ఉంటాను. అయితే సౌలు పరిస్థితి ఎలాగుంది అంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ పతనావస్థలో ఈ విధంగా వెళ్తా ఉంటే దేవుణ్ణి అడగడానికి ప్రయత్నించిన దేవుడు మాట్లాడటం లేదు సౌలు రాజుతో. ఆ లేఖనాల్లో మనం చదివినప్పుడు 28వ అధ్యాయము 1 సమూయేలు 28వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియో సెలవీయకుండెను. అంటే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడడం మానేశాడు. సేవకుని ద్వారా మాట్లాడటంలా, స్వప్నం ద్వారా మాట్లాడటంలా, దర్శనముల ద్వారా మాట్లాడటంలా ఏ విధముగా దేవుడు ఆయనతో మాట్లాడడం మానేశాడు. ఇదంతా కూడా దేవుని మాట ఆలకించకపోవడం, వినకపోవడం వల్ల వచ్చే పరిస్థితి. ఈ రోజున మన ఇంట్లో కూడా చాలా మంది ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఇంట్లో అందరూ బాగున్నా బంధువుల్లో ఎవరికొకరికి మన మీద బాధ ఉంటుంది, ఎవరికొకరికి మన మీద అసూయ అనేది ఉంటుంది, ఎవరొకరు మనల్ని విడిచిపెడుతుంటారు. కానీ అలా జరిగిన మనం బాగా బ్రతుకుతున్నామా లేదా? మన కష్టం మనం చేసుకుంటున్నామా? మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉంటున్నామా? కానీ దేవుడు విడిచిపెడితే అలాగుండదు. దేవుడు విడిచిపెడితే, ఎందుకు దేవుడు విడిచిపెడతాడు? కీర్తనలు మీరు చదివారు, ఇశ్రాయేలు ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, నా మాటను వినకపోయిరి, కాబట్టి వారి హృదయ కాఠిన్యానికి నేను వారిని అప్పగించేశాను అంటాడు. అంటే ఈ రోజున చాలా మంది క్రైస్తవులు
దేవుడు విడిచిపెట్టేసినా వారు అనుకుంటా ఉంటారు. బాగా వినండి, చాలా మంది విశ్వాసుల్లో ఉన్న మనస్తత్వం ఏంటంటే, అందరూ గుడికి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. అందరికి జరిగినట్లే నాకు కూడా జరుగుతుంది. అందరి పరిస్థితి ఎలాగ ఉంటుందో నాది కూడా అలాగే ఉంటుంది. కానీ నిజమైన భక్తుడు అలాగ అనుకోడు. నిజమైన భక్తి పరుడు ఎలాగనుకుంటాడంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ముందుకు కొనసాగుతాను అనుకుంటాడు. హల్లెలూయా. ఏదో వెళ్ళాము, ఏదో వచ్చామని కాదు. నువ్వు ఒక వ్యాపారం చేస్తే లాభం కోరుకుంటావు, ఒక కష్టం చేస్తే కూలి రావాలనుకుంటావు, ఒక ఉద్యోగంలో స్థిరపడితే గొప్ప స్థితిలోకి రావాలనుకుంటావు. అలాగే ఒక క్రైస్తవుడు అయినందుకు ఈ లోకంలో వజ్ర వైడూర్యాలు నీకు లేకపోవచ్చు, సంతోషంగా నీ కుటుంబం ఉండాలని నువ్వు కోరుకోకుండా ఉంటావా? కానీ ఈ రోజున చాలా మందికి దాని మీద అంత నమ్మకం లేదు. ఎందుకంటే వారికి దేవుని మీద అంత విశ్వాసం లేదు. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నారంటే వస్తున్నారు, కాబట్టి వారు దేవుని మాట వినట్లేదు, ఆలకించటం లేదు. కాబట్టి చాలా మందిని దేవుడు విడిచిపెట్టేశాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు మాకు తోడుగా ఉల్లా, మాకేముంది అనుకుంటారు. అనుకోవడం తప్పని నేను చెప్పట్లా. దేవుడు విడిచిపెట్టేసినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకోవడం సరైంది కాదు. బైబిల్లో కూడా సంసోను గురించి మీకు బాగా తెలుసా? అందరికీ తెలుసా? మంచి బలాఢ్యుడని, గాడిద దవడెముకతో 1000 మందిని చంపేశాడని, సింహపు నోటిని చీల్చేశాడని, ఎంతో పరాక్రమవంతుడని మనం బైబిల్లో సంసోను గురించి చదువుతాం. ఆ సంసోను ఆ సంసోను ఆ శరీర బలహీనతల ద్వారా తన బలరహస్యాన్ని చెప్పేసి దేవునికి చాలా కాలం దూరంగా జీవిస్తున్నప్పుడు, దేవుడు తనను విడిచిపెట్టేశాడని ఆయన తెలియక, ఒక రోజున ఆయన నివసిస్తున్న ఆ ఇంట్లో ఉన్న ఆ దెలీలా సంసోన్తో అంటది, సంసోనా, ఫిలిస్తీన్లు నీ మీద పడిపోతున్నారు, జాగ్రత్త, లేయ్, వారిని హతమార్చు అని చెప్పి దెలీలా అంటే, సంసోను గురించి బైబిల్ నందు వ్రాయబడిన మాటలు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనాన్ని నేను మీకు చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందననుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇంతకు ముందు దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు ఎంతో మందిని హతమార్చాడు, ఎంతో మందిని తన ప్రజల తరపు నిలబడి రక్షించాడు. కానీ ఇప్పుడు మాత్రం దేవుడు అతనికి దూరమైపోయిన కారణం చేత ఆయన పరిస్థితి ఎలాగుందో నేను చెప్తాను. సౌలును దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఆయన పరిస్థితి ఎలాగుందో మీరు విన్నారు. ఎలాగుందో ఆయన పరిస్థితి? కలవరంతో, అశాంతితోటి, ఎక్కువగా కోపగించుకోవడం, ఎక్కువగా అసూయపడడం, ఇంకా భయానికి లోనవ్వడం, ఎక్కువగా భయపడుతూ ఉండడం, అలాంటి పరిస్థితులు, దేవుని దగ్గరకు మాట్లాడినా ఆయనతో మాట్లాడకపోవడం, ఇలాంటి పరిస్థితి సౌలు జీవితంలో మనం చూసాం. అయితే సంసోను కూడా దేవుడు ఎడబాసాడా అంటే విడిచిపెట్టాడా? సంసోను జీవితం ఎలాగుంది దేవుడు వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలో అంటే, మొట్టమొదటిసారి శత్రువుల చేతిలో ఓడిపోయాడు. విన్నారా? దేవుడు విడిచిపెట్టేసిన తర్వాత సంసోన్ని మొట్టమొదటిసారి శత్రువుల చేతుల నుండి ఓడిపోయాడు. అంతవరకు ఆయనకి ఓటం అనేది లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని పన్నాగాలు పనినా ఆయనకి విజయమే కలుగుతూ ఉంది. ఆయన జీవితంలో విజయమే, ఎన్నడూ ఓటం అనేది లేదు. మొట్టమొదటిసారి ఫిలిస్తీన్ల అతను ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయన్ని
విడిచిపెట్టాడు. అది మనకు 21 వచనాల్లోనే 21 వచనంలో మాట ఉంటుంది. రెండవదిగా అతడు శారీరకంగా చూపు కోల్పోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎక్కడ మాటలు ఉంటాయంటే 21వ అధ్యాయము మనం చదివినప్పుడు, అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. దేవుడు ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇతడు శత్రువులను జయించలేకపోతున్నాడు. విజయం ఉన్న వ్యక్తి ఓటమికి గురయ్యాడు ఒకటి. రెండవది, స్వతంత్రుడుగా ఉన్న అతని కాళ్ళకు సంకెళ్ళు వేయబడ్డాయి. మీరు ఆ 21వ వచనం చదివితే తన 2 కళ్ళను పొడి చేశారు, 2 కాళ్ళకు సంకెళ్ళను బిగించినట్లుగా మనకు అక్కడ తెలుస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే ఈయన గౌరవాన్ని కోల్పోయాడు. ఏంది? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను చెప్పండి ఒకసారి. మన ధ్యానాంశం ఏంటంటే ఈ రోజున దేవుడు నిన్ను విడిచిపెడితే, దేవుడు నిన్ను విడిచిపెడితే నీ జీవితం ఎలాగుంటుంది? దేవుడు నిన్ను విడిచిపెడితే నీ జీవితం ఎలాగుంటుంది? సౌలు జీవితం ఎలాగుంది మీరు విన్నారు. సంసోను జీవితం ఎలాగుందో ఇప్పుడు మీరు వింటున్నారు. సంసోను జీవితం ఎలాగుందంటే దేవుడు విడిచిపెట్టిన తర్వాత శత్రువులతో అతడు ఎదిరించలేని పరిస్థితి, ఓటమి చెందే పరిస్థితి, ఏం చేయలేకుండా పరిస్థితి. ఒకప్పుడు దేవుడు ఉన్నప్పుడు ఏదైనా చేయగలిగాడు, ఆయనలో ఓటమి లేదు. దేవుడు విడిచిపెట్టాక అతడు ఓటమికి గురయ్యాడు. రెండవదిగా అతడు స్వతంత్రుడుగా ఉన్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేవాడు, ఏది కావాలంటే అది చేసేవాడు. అది మంచైనా చెడైనా ఏదైనా స్వతంత్రంగా తిరిగాడు. దేవుడు విడిచిపెట్టేశాక ఆ స్వతంత్రాన్ని కోల్పోయాడు. గడిచిన దినాల్లో మీకు నేను ఒక ప్రసంగం చేశాను. దేవుడు అంట మనల్ని స్వతంత్రులుగా ఉండేదానికి పిలిచాడంట. మనమంట ఎవరివి? స్వతంత్రులవి, కీలు బొమ్మలం కాదు. చాలా మంది మనుషులు అంటా ఉంటారు, ఇంత భయంకరమైన పాపం జరుగుతూ ఉంటే, ఇంత ఘోరమైన అక్రమం జరుగుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన కళ్ళు మూసుకో ఉన్నాడా, అసలు దేవుడేనా, దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి చాలా మంది అంటుంటారు. మనం వింటా ఉంటాం. అవునా? ఒకవేళ ఒక్క మాట చెప్పేదేనండి, నిజంగా దేవుడు మనిషి చేసే ప్రతి తప్పును అడ్డగిచ్చుంటే అసలు యేసయ్య ఇక్కడికి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం లే. అర్థమైందా? దేవుడు ఏం చేశాడంటే మనిషి ముందు మంచి చెడులు పెట్టాడు. నువ్వు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. మంచి చేస్తే నీ ద్వారా అనేకులు దీవించబడతారు, చెడు చేస్తే నువ్వు నాశనం అయిపోతావు, నీ ద్వారా ఇంకొంతమంది నాశనం అయిపోతారు. దేవుడు ఒకవేళ ప్రతిదాన్ని అడ్డగిస్తే ఇంకా మనిషికి స్వతంత్రం ఉన్నట్ట? అదేముంది, అది కీలు బొమ్మ, అంతే కదా. మనం కీ ఇస్తే బొమ్మ ఎక్కడి వరకు తిరుగుతుంది అక్కడి వరకు తిరుగుతుంది. అలా కాకుండా స్వతంత్రుడుగా ఉండనిస్తే నువ్వు ఏదైనా చేయొచ్చు. అలాగే సంసోనికి ఒకప్పుడు స్వతంత్రం ఉన్నింది. ఎప్పుడు? దేవుడు అతనితో ఉన్నప్పుడు. దేవుడు అతనితో ఉన్నప్పుడు స్వతంత్రుడుగా ఉన్నాడు, శరీరంలో ఏం లోపం కూడా లేదు. కానీ దేవుడు విడిచిపెట్టాక శరీరంలో లోపం వచ్చింది, కాళ్ళకు సంకెళ్ళు వేయబడ్డాయి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇంకో విషయం చెప్తూ ఉన్నా, గౌరవాన్ని కోల్పోయాడు. సంసోను వస్తుంటే భయపడే ప్రజలే హేళన చేయడం ప్రారంభించారు. చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 24, 25 వచనాలు నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 24, 25 వచనాలు. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును, మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతకు అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు
సంసోన్ను పిలిపించుదము రండని సంసోన్ను బందీ గృహము నుండి పిలవనంపిరి. వారు అతను చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలవబెట్టి పరిహాసము చేయగా, సంసోను ఒకప్పుడు వస్తూ ఉంటే భయపడి గడగడ వణికి దాంకునే ప్రజలు దేవుడు విడిచిపెట్టేశాక అతను ఏం చేస్తున్నారు? పరిహాసము చేయగా, అంటే ఎగతాళి చేయగా. వాళ్ళ ఫంక్షన్లో వారి యొక్క దాగోను గుడి, వారు పూజించే దాగోను దేవత గుడిలో వారికి ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ ఉత్సవంలో వీళ్ళందరూ ప్రజలందరూ కూర్చొని గుసగుసలాడుకుంటున్నారు. ఇదిగో ఆ సంసోనే కదా మన వాళ్ళందరినీ చంపాడు, మన వాళ్ళందరినీ ఎదిరించాడు, మనలందరినీ బాధ పెట్టాడు. మన దేవుడు గొప్పోడురా, ఇదిగో ఆ సంసోను మన చేతికి అప్పగించాడు. ఒరే, వాడికి ఇప్పుడు కళ్ళు లేవు, వాడు ఏం చేయలేడు, కాబట్టి వాడిని ఈ సభలు నిలవబెట్టండి. వాడు అటు ఇటు తిరగతా ఉంటే, చూపు కానరాక అవి ఇవి పట్టుకుంటా ఉంటే, అవి చేస్తా ఉంటే మనం బాగా నవ్వుకోవచ్చు, ఎగతాళి చేయొచ్చు, పిలిపిండండి అని చెప్పారు. పిలిపించారు. సంసోను కళ్ళు కనిపించక అటు ఇటు తిరుగుతూ ఉంటే చిన్నల నుంచి పెద్దల వరకు ఎగతాళి ఎగతాళి ఎగతాళి. వినండి, బాగా వినండి నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా. ఎందుకు నేను ఈ ప్రసంగం చేస్తా ఉన్నానంటే, మనుషులు నిన్ను విడిచిపెట్టారనుకో, మనుషులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టారనుకో, నువ్వు ఒకవేళ బాధపడినా నీ కష్టం చేసుకుంటూ ఎట్లాగట్లో బ్రతికేస్తూ ముందుకు వెళ్ళిపోతావు. ఒకవేళ దేవుడు విడిచిపెట్టాడనుకో, సమాజంలో నీ బతుకు హేళన పరిస్థితి, హేళన చేసే విధంగా మారిపోద్ది, నవ్వులాటగా మారిపోద్ది, నవ్వుల పాలైపోద్ది జీవితం. ఎందుకు? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. నీ పాపం నిన్ను ఆవరించేసింది. నేను సమాజంలో బయట చూస్తూ ఉంటానండి, బాగా భక్తిగా జీవించే వాళ్ళే, బాగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళే, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఒకవేళ పాస్టర్ లేకపోయినా వాక్యం చెప్పేంత భక్తి జీవితంలో ఉన్నవాళ్ళు. అలాంటి భక్తి జీవితంలో ఉన్న వాళ్ళే తీసుకున్న తీర్మానంలో నిలబడలేక మరలా తిరిగి ఆ పాపం వైపుకి వెళ్ళినప్పుడు, భర్త వెళ్ళిపోయాడని భార్య వెళ్ళిపోయిందని భర్త, తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నారని బిడ్డలకు కూడా ఇష్టానుసారంగా జీవించే పరిస్థితి నేను చాలా కుటుంబాలు చూస్తూ ఉన్నా. కొన్ని కుటుంబాల్లో నేను గమనిస్తూ ఉంటాను, చాలా కుటుంబాల్లో భార్య కోరుకుంటుంది భర్త తప్పు చేయాలని, భార్య కోరుకుంటుంది భర్త తప్పు చేయాలని. ఎందుకు? భర్త తప్పు చేస్తే ఆమె ఇష్టానుసారంగా ఉండేదానికి. నేను చూశాను, సమాజంలో చూశాను. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సంగమా, దేవుడు ఒక మనిషిని విడిచిపెడితే నీ ప్రయత్నాల నీకు విజయం ఎలాగుంటుందో చెప్పండి, ఎలా ఉంటుంది? ఎందుకు నీ ప్రయత్నాల్లో నువ్వు విఫలమైపోతున్నావు? ఎందుకు నీ ప్రయత్నాలు సఫలం కావట్లేదు? ఎందుకు నీ ఒక దానిలో స్థిరపడలేకపోతున్నావు? ఎందుకు అలాంటి పరిస్థితి నీకుందో ఆలోచించి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు స్వతంత్రం లేదు. స్వతంత్రం అంటే ఏంది? ఏదైనా మనం చేయగలం. స్వతంత్రం లేకపోవడం అంటే సరిగా ఏం చేయాలనుకున్నా మన మైండ్ చేయనీదు. ఎందుకు? ఏదో ఒక పాపం అతన్ని కట్టేస్తుంది. ఇంట్లో సంతోషంగా ఉండలేడు, సమాజంలో నవ్వుతూ ఉండలేడు, ఏదో దిగులుగా విచారంగా ఉంటాడు. కారణం అతనికి మాత్రమే తెలుసు. ఆ బలహీనత అతని హృదయంలోనే ఉంటుంది, ఇంకెవరికి తెలియదు. అది హృదయంలోనే భారం మోసుకుంటా ఎప్పుడు నాకు విడుదల కలుగుతాదా అనుకున్నప్పటికీ విడుదల కలక్క చాలా మంది బందీలైపోయిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ సంసోను కూడా దేవుడు విడిచిపెట్టేశాక బందీగా మార్చబడిపోయాడండి. ఇంకెక్కడికి పోలేడు, సంఖ్యలు వేయబడ్డాయి, చూపు పోయింది. మూడవదిగా చెప్తున్నాను, గౌరవాన్ని కూడా కోల్పోయాడు. అతడు దేవుడు విడిచిపెట్టేసినాక దేవునికి రావాల్సిన మహిమ వేరే వ్యక్తులకు వస్తూ ఉంది. ఆ ప్రజలు అనుకుంటున్నారు,
ఇదిగో ఇంత బాధ పెట్టిన ఈ సంసోన్ని మన దేవత మనకు అప్పగించాడు అని చెప్పి చెప్పుకుంటున్నారే. అంటే ఈ రోజున క్రైస్తవుల ద్వారా దేవునికి అవమానం కలుగుతుందేమో కదా. దేవుని మందిరానికి వచ్చే విశ్వాసం ద్వారా దేవునికి అవమానం కలుగుతుందేమో. ఎందుకు అవమానం? దేవుని మాట వినకపోవడం, ఆయన మాట ఆలకించకపోవడం, ఆయన మాట ఆలకించకుండా వారి స్వకీయ ఆలోచనల బట్టి, వారి సొంత ఆలోచనల బట్టి నడుచుకోవడం. చివరిగా సంసోను గురించి చెప్తాను. దేవుడు ఆయన విడిచిపెట్టేసినాక దేవుని పని కొరకే ప్రత్యేకించి పుట్టిన ఈ సంసోను జైల్లో తిరగల విసరుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చెరసాల్లో తిరగలి. చూడండి, న్యాయాధిపతులు 16:22. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. ఏందంట అక్కడ? బందీ గృహములో తిరగలి విసురువాడైన. అవును, చాలా సందర్భాల్లో మీకు తెలిసిన విషయమే. చెరసాల్లో జైల్లో వేయబడిన ఖైదీల్ని ఏం చేస్తారు? ఏదో ఒక పని చేపిస్తూ ఉంటారు వాళ్ళ చేత. చేయించేదొక వారి ద్వారా వచ్చే అమౌంట్ ఇంటికి పంపిస్తుంటారంట. పెట్రోల్ బంకులో పని చేస్తుంటారంట, కూరగాయలు పండిస్తుంటారంట, చిన్న చిన్న క్యాండిల్ తయారు చేయించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారంట. అలాగే దేవుని పని కొరకు పుట్టిన వాడు బందీ గృహంలో తిరగల విసిరి వాడే పరిస్థితి అయింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ఒకే ఒక కారణం చెప్పండి. దేవుడు అతన్ని ఎడబాశాడు. పూర్తిగా ఎడబాయుడు. మళ్ళా అది మీరు గుర్తుపెట్టుకోండి. పూర్తిగా విడిచిపెడితే మనం ఇంక అయిపోయినట్టే. పరదేశంలో ప్రియులారా పోయినట్టే లెక్క. పూర్తిగా విడిచిపెట్టినట్టు కాదు. నీవు తిరిగి మరలా ప్రభు పాదాల చెంతకు వచ్చేంత వరకు ఆయన నిన్ను కొంచెం ప్రక్కన పెట్టాడు అంతే. హల్లెలూయా. అయితే అక్కడ మనం చదువుతాం కదా, న్యాయాధిపతుల గ్రంథంలోనే 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే మరలా సంసోన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ప్రసంగం ద్వారా మీకు నేనేం తెలియచేయాలనుకుంటున్నానంటే, యోబు అన్నాడు, నా కుటుంబకులు, నా స్నేహితులు, నా బంధువులు, నా భార్య, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయారు. ఒకానొక సందర్భంలో యోబు అంటాడు, తన పని వారిని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఆ దేశంలోనే ఒక గొప్ప ధనవంతుడు, ఎంతమంది పనోళ్ళు ఉంటారు ఆయన ఇంట్లో, ఆ పనోళ్ళకు కూడా అతను లెక్క లేకుండా పోయాడంటే అతని పరిస్థితి ఎలాగుందో మీరు ఆలోచించి. కానీ అంటాడు, నా దేవుడు సజీవుడు, హల్లెలూయా, నా దేవుడు సజీవుడు, విమోచకుడు అని నాకు తెలుసు. ఆయన నన్ను విడవలేదు, ఎడబాయలేదు. నిష్ఠూరం ఆడుతానే ఉన్నాడు దేవునితో. ఒక పక్క నన్ను ఎట్లా అయిపోయింది నా పరిస్థితి, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఒప్పుకోవట్లేదు. ఎంత గొప్ప భక్తి జీవితం కదా. అంటే యోబుకు తెలుసు, అందరు విడిచిపెట్టేసిన నేను బ్రతకగలను, కానీ నన్ను నా దేవుడు విడిచిపెడితే నేను బ్రతకలేను. హల్లెలూయా. నన్ను నా దేవుడు విడిచిపెడితే, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను విడిచిపెడితే నా జీవితం ఏమైపోతుందో అన్న భయం అని యొక్క ఆలోచన యోబులో ఉండొచ్చు. ఈ ఉదయకాల సమయంలో మీతో నేనేం చెప్తున్నానంటే, అందరితో పగబెట్టుకోమను, ఎవరైనా పలక్కపోతే, లేకపోతే వాళ్ళది ఏముందలే మనకేముందలే అనుకోవాలన్న ఈ ప్రసంగం నేను చేయట్లా. ఒకవేళ నిన్ను ఎవరైనా విడిచిపెట్టచ్చు, ఒకవేళ ఎవరైనా విడిచిపెట్టచ్చు, కానీ ఏదో ఒక విధంగా నువ్వు బ్రతకగలవు, ఏదో ఒక విధంగా నువ్వు ముందుకెళ్ళిపోతావు. బలవంతంగా ఏం తినకుండా చచ్చిపోలేం కదా, ఏదో ఒకటి తినాలి. తినేదానికైనా కష్టపడతాం, వెళ్తాం, ముందుకు వెళ్తాం. కానీ దేవుడు విడిచిపెడితే నువ్వు అన్నం తింటావు, నీళ్ళు తాగుతావు, ఇంట్లోనే ఉంటావు, కానీ నీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసా? హృదయంలో ఆందోళన, కలవరం, అశాంతికి గురవడం, అసలు కారణం లేకపోయినా కోపం రావడం, అసూయ కలగడం, అందరి మీద ద్వేషం కలగడం, దేవుని దగ్గరికి వచ్చిన దేవునితో మాట్లాడకపోవడం, స్వతంత్రం కోల్పోవడం, ఏ పని చేసినా నీకు ఓటమి కలగడం, దేవునికి దూరం అయిపోయినా అన్న పరిస్థితి నీలో
కలగడం, ఇలాంటి పరిస్థితులన్నీ. సంసోనన్నా చనిపోయేటప్పుడు పశ్చాత్తాపడి చనిపోయాడు. పశ్చాత్తాపడి ఆ దేవుని దగ్గర ప్రార్థన చేసి మరలా తిరిగి దేవుని క్షమాపణ కోరుకుని చనిపోయాడు. సౌలు రాజు అయితే ఆ పశ్చాత్తాపం అనేది లేకుండా చివరి వరకు అలాగే దేవునికి దూరంగా ఒకే రోజు ఆయన తన బిడ్డలు చనిపోయారు యుద్ధంలో. ఈ ఉదయకాల సమయంలో మీతో నేను చెప్తున్నాను, ఎవరైనా మనల్ని విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదు. దేవుడు విడిచిపెట్టకూడదు అంటే ఆయన మాట నీవు ఆలకించాలి, ఆయన మాట నువ్వు వినాలి. ఆలకిస్తేనే కదా నువ్వు వినగలవు మాట. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అనే వాక్యంలో ఉంది. చాలా సందర్భాల్లో దేవుడు స్వార్థ గ్రంథాల్లో అంటాడు, చెవి గలవారు వినుగాక అంటాడు. అంటే ఈ రోజున చాలా మంది వాక్యం వినేదానికే వారికి ఇష్టపడట్లా. మీరు గమనించండి, ఎంత పెద్ద చర్చిలోనైనా ఈ జబ్బు ఉంటుంది. ఏం జబ్బు? వాక్యం వినకుండా ఉండే జబ్బు. వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడే లేచిపోతారు బయటికి. అప్పుడు దాకా వాళ్ళకి ఏమీ రావు. అప్పుడే టాయిలెట్ వస్తుంది, బాత్రూమ్ వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. వాక్యం ప్రారంభించేటప్పుడే నిద్ర వస్తుంది చాలా మందికి. అప్పుడు దాకా భయంకరంగా చప్పట్లు కొట్టి అలిసిపోయి నిద్రపోతారు ఏమనిపిస్తుంది నాకు. కొంతమంది చప్పట్లు కొడితే చెయ్యి కూడా దెబ్బ తగలదు. మరి వాళ్ళకి ఎందుకు నిద్ర వస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు చప్పట్లు కొడితే శబ్దం రావాలనా? అమ్మ నీ చెయ్యికి దెబ్బ తగలనీనా అని పెట్టి అనుకుంటుంటారు. ఏం అనుకోబాకు ఉరికినట్టు అంటుండా అన్నట్టు అనుకుంటుంటారు. కొట్టరు. చప్పట్లు ఎందుకు కొట్టాలా చెప్పండి అమ్మా. శబ్దం రావాలనేనా? నువ్వు చప్పట్లు కొడితే శబ్దం వస్తుందా? శబ్దం వస్తుందా? రావట్లా. చాలా మంది మందిరంలో కూర్చున్నప్పుడే వాళ్ళు వాక్యం చెప్పాడు అప్పుడు దాకా బాగుండే వాళ్ళు వాక్యం స్టార్ట్ అయినప్పుడే పక్కన వాళ్ళతో మాట్లాడతారు. మీరు గమనించండి, ఈ జబ్బులు ఉండేయే. వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడే పక్కన వెళ్తాం, అప్పుడు దాకా బాగుంటారు. అప్పుడే వాళ్ళ జ్ఞాపకానికి వస్తుంది, ఫోన్ తీసి చెక్ చేసుకో ఉంటారు, అకౌంట్లో ₹1,00,00,000 పడిందా 2,00,00,000 పడిందా అని. పాపం ఆడేమో కంపెనీ మెసేజ్ వచ్చి ఉంటుంది, మీ బ్యాలెన్స్ అయిపోయింది, రేపు 300 రీఛార్జ్ చేయరా అని వచ్చి ఉంటుంది. ఈయన ఏందో 2,00,00,000 5,00,00,000 పడినట్టు అప్పుడే తీసుకొని చూస్తాడు. ఇందాకే నాకు ఒక అంకులు ప్రతిరోజు చిన్న చిన్న వాక్యం మెసేజ్ టెక్స్ట్లు పెడతా ఉంటాడు. ఏమన్నా తెలుసా? ఈరోజు ఆయన నాకు పెట్టిన వాక్యం ఏంటంటే, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండేదానికి నీ వాక్యాన్ని నా హృదయంలో నేను ఉంచుకున్నాను. చూడండి, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారిలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎవరి హృదయంలో వాక్యం ఉండదో దేవుడు వారిని విడిచిపెడతాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటలు వినరు కదా. మీరు కావాలంటే చూడండి, చాలా మంది ప్రార్థనలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి అమ్మా? పుట్టినరోజో లేకపోతే ఏదో ఒకటి ప్రార్థన ఎందుకు పెట్టుకుంటారు? దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు నాకు మేలు చేశాడు సార్, అలాని మేలు చేశాడు సార్, కాబట్టి మా ఇంట్లో మేము ప్రార్థన పెట్టుకోవాలంటారు. ఆ ఇంట్లో వాళ్ళు మొట్టమొదట పాస్టర్ దగ్గరికి చెప్పే మాట ఏంటో తెలుసా? 20 నిమిషాల వాక్యం చెప్పు. ఎంత? కూటికి లేట్ అయిపోద్ది. దేనికి? పెట్టేదేమో చూడండి, ఎంత నాకు నవ్వు వస్తుంది చాలాసార్లు. పెట్టేదేమో దేవుడు మేలు చేశాడు, దేవుని స్తుతించండి. ఆ కోటంలో చెప్పండి, వినండి, ఆ కోటంలో దేవుని స్తుతించడం తప్ప మిగతా ఎన్ని జరుగుతాయి. పాస్టర్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అనుకో, అప్పుడు టవల్ కట్టుకొని పోతాడు ఇంటి యజమాని నీళ్ళు పోసుకునేదానికి.
ఏంది, పాస్టర్ రెడీ అయిపోయి గొడ్డలు వేసుకొని వచ్చి, హలో హలో మైక్ టెస్టింగ్, ప్రియమైన సంగమా పలానా ఇంట్లో ప్రార్థన ఉంది రండి అని చెప్పేటప్పుడు ఇంటి యజమాని టవల కట్టుకొని పాస్టర్ ముందే పోతాడు నీళ్ళు పోసుకునే దానికి. అప్పుడే అక్క ముడి కట్టుకొని బాత్రూమ్ నుంచి వస్తుంది ఇంట్లోకి. ఇప్పుడు చాలా సందర్భాల కోటలో చూస్తుంటా. ఇప్పుడు వాక్యం చెప్తా ఉంటే గుగ్గులు తేంపని వాళ్ళకి, ఒరే గుగ్గులు తీసినా బాగా పెట్టు, గిన్నెయి, అజ్జేయి, ఇజ్జేయి, వాక్యం చెప్పేటప్పుడే. అంటే నాకేమనిపిస్తుంది అంటే, దేవుణ్ణి స్తుతించాలి అని హృదయంలో ఉన్న అదొక్కడు తప్ప ప్రతిదీ జరగదు ఆ ఇంట్లో. దేవుని స్తుతించడమే జరగదు, దేవుణ్ణి స్తుతించడమే జరగదు. మొన్న మోపూరులో ఒకరింట్లో ప్రార్థన జరిగింది. 6 గంటలకే రమ్మన్నది. విశ్వాస సంగతి ఆమెకు తెలుసు, వాళ్ళు 6 గంటలకు రారు, 7:30కు వస్తారు. పాస్టర్ 2-3 సార్లు అరిస్తే కానీ ఎప్పుడు వాక్యం స్టార్ట్ చేస్తే రారని ఆమెకి తెలుసు. అయినా డేర్ చేసి చెప్పింది. వాళ్ళు వచ్చిందే స్టార్ట్ అయింది 7:30కి స్టార్ట్ అయింది. పాస్టర్ దగ్గరకు వచ్చి చెప్తాది, అప్పటికి 8:10కి దాకా పాటలు పాడుతున్నారు. 8:30కి ముగించమన్నది. 8:30కి ముగించమన్నది. ఎందుకు చెప్పండి? కూడు తినాలి, అది మనకి మెయిన్ కాన్సెప్ట్. అది కోటం. ఎందుకంటే నన్ను అడిగితే ఒక మాటలో చెప్పాలంటే బిర్యానీ. మరి ఇంట్లో చేసుకుంటారో చేసుకోరో నాకు అర్థం కాదు. ఇంట్లో చేసుకుంటారో చేసుకోరో తినరో నాకు అర్థం కాదు. నాకు ఇష్టమే చికెన్ అంటే, నేను తింటా, ఎవరు తినరు? ప్రతిరోజు పెట్టినా తింటారు. ఒక పక్క విరక్తి కలిగినా ఎదురుగా పెడితే ఒక 2 ముక్కలైనా వేసుకొని తింటారు. నాకు తెలుసు ఆ విషయం. ఆ కూటంలో అన్నీ జరుగుతాయి. ఇంక పాస్టర్కి మాత్రం ఇంకెట్టుంటుందంటే, అసలు ఎందుకు వచ్చాను రా నాయన ఎక్కడికి అనిపిస్తుంది. ఏదైనా క్రమం ఉంటుందా? అసలు మీరు ఇంట్లో అన్నం ఎన్ని గంటలకు తింటారా? ఇంట్లో ఇళ్ళల్లా ఒక్కోరు 10-11 కూడా తింటారు సీరియల్ సినిమాలు చూసి అయిపోయిన తర్వాత. నాకు తెలుసు ఆ సంగతి. కానీ కూటం దగ్గరకు వచ్చేసరికి 8:30కి పెట్టాల్సిందే కూడు. లేకపోతే ఏంద్రా ఇలా జరిపిస్తా ఉంటారా? అన్యులు సరే అంటారు, క్రైస్తవుల కోటాలకు వచ్చిన అబ్బాయి ఇలా కోటాలకు వస్తే చేస్తా ఉంటారా, జరిగిస్తానే ఉంటారా అని చెప్పి అన్యులు అంటారు. వాళ్ళకి సరే తెలియదు. దానికి తానా తందనట్టు క్రైస్తవులు ఏందో మా పాస్ చేస్తానే ఉంటాడు చెప్తుంటారు. వీళ్ళు కూడా ఎవరా? క్రైస్తవులు, గుడికి వచ్చే వాళ్ళు కూడా. వీళ్ళు చెప్పాలి కదా క్రైస్తవులు ఏమని, అయ్యా మాకు దేవుడు మేలు చేశాడు నాయన, ఈ కూడి కాదు, అసలు మొదటి దేవుడిని ఆరాధించాలా, అది మాకు ముఖ్యం, అది అయిపోయిన తర్వాత సరైన టైంలోకి పెడతాంలే అని చెప్పి. దీనికి తోడిపోయిన పాస్టర్లు ఇంకొంతమంది కొన్ని కోటలు ఏం చేస్తారు తెలుసా? 12 గంటలకు ముగించాల్సిన 2కి, 1 గంట ముగించాల్సిన 3కి. వాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు పాస్టర్లు కూడా. వీళ్ళ చెవులో దూరిపోయే వాళ్ళు కూడా. ఎవరో పాస్టర్లు కూడా వాళ్ళ తిక్క తెలపుతారు. పాస్టర్లు కూడా చాలా మంది 12కి 12:30కి ముగించాల్సిన వాళ్ళు 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి మీరు ఎట్టుంటారా మీ సంగతి చెప్తారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నా మనసులా. వాళ్ళు కూడా అట్టే చేస్తారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనుషులు మనల్ని విడిచిపెడతారు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి మనస్పర్ధలు వస్తాయో, నీ దగ్గర సరిగ్గా డబ్బు లేదనో, లేదా నీ దగ్గర నువ్వు అడిగిన ఇవ్వటం లేదనో, లేకపోతే వారు సరిగ్గా మాట్లాడి ఏదో ఒకటి కారణం చేత విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు ఒక క్రైస్తుడిని విడిచిపెడుతున్నాడంటే ఆ క్రైస్తుడి పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించండి. అందుకే సౌలు జీవితం గురించి మీతో చెప్పా, సంసోను జీవితాన్ని గురించి మీతో చెప్పా. సౌలు జీవితం ఎలాగైపోయింది దేవుడు విడిచిపెట్టినాక? దేవుడు ఉన్నప్పుడు ఎలాగున్నాడు సౌలు? దేవుని ఆత్మతో ఉండాడు, ఎంతో గొప్ప పౌరుషంగా ఉండేవాడు. దేవుని సహాయం సంసోన్లో ఉన్నప్పుడు ఎలాగున్నాడు? శత్రువుల్ని జయించేవాడు. మొట్టమొదటిసారి సంసోను ఓడిపోయాడంటే ఎప్పుడు ఓడిపోయాడంటే దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. మొట్టమొదటిసారి తన శరీర బలహీనత వచ్చింది, స్వతంత్రాన్ని కోల్పోయాడు. ఎప్పుడు? దేవుణ్ణి విడిచిపెట్టాడు. మొట్టమొదటిసారి అతన్ని జనాల మధ్య హేళన చేశారు, అగౌరవపరిచారు. ఎప్పుడు? దేవుడు విడిచిపెట్టినాకే. మొట్టమొదటిసారి దేవుని పని కొరకు పుట్టినవాడు ఒక తిరగలి విసిరేవాడుగా మార్చబడ్డాడు. ఎప్పుడు? దేవుడు విడిచిపెట్టినాకే.
ఈ రోజున మాటలు వింటున్న నా ప్రియమైన సంగమా, ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? సంసోనుకంట దేవుడు ఎడబాసిన సంగతి తెలియలేదంట. ఒకవేళ మనకు తెలియలేదేమో. ఎందుకు మన ఆశలు, మన కోరికల్లో మనం దానిలోనే ఎక్కువ ఫోకస్ చేసి దేవుడు విడిచిపెట్టాడన్న విషయాన్ని కూడా మర్చిపోయినామేమో. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, అయ్యా ఒక ఈ ఈ సమయంలో నువ్వు అడగాల దేవుని మోకాళ్ళేసి. ఏమని అడగాలంటే, అయ్యా ఒకవేళ నీవు నన్ను విడిచిపెట్టావా, ఎందుకు విడిచిపెట్టావో నాకు బోధపడటం లేదు. ఒకవేళ నా పొరపాట్ల ద్వారా నువ్వు విడిచిపెట్టుంటే, సంసోను తిరిగి పశ్చాత్తాపడి ప్రార్థించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చేత ప్రార్థన చేస్తున్నా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు నోరు తెరిచి అడిగితే, ప్రభు ఆత్మ ఈ క్షణం మంది నీ మీదకి దిగి వస్తుంది. అందరూ కూడా మోకరిద్దాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో నీవు ఆయన సన్నిధిలో ఉంటూ ఉండగా ప్రభు పాదాల చెంత